Hello, hi. Today my video about మనం కొంచెంగా మళ్ళీ అన్ని ఒకటేసారి అన్ని చెప్తే బోర్ కొడుతుంది కదా. సో ఆర్కియాలజీ గురించి మాట్లాడుకుందాం. ఆర్కియాలజీ అంటే యాక్చువల్గా అందరికీ చాలా మందికి ఉస్మానియాలో కూడా నేను వెళ్ళక ముందు నుంచి అంటే నేను గొప్ప అని చెప్పుకోవడం లేదు కానీ చాలా మోటివేట్ చేశాను. సో అందరికీ ఒక ఫుడ్ కోర్స్ అనే ఒక భావన ఉండేదన్నమాట. అయితే అక్కడ జరిగిన చిన్న విషయం చెప్తాను వినండి మీరు. అందరు యూపీఎస్సీ క్యాండిడేట్సే మా దగ్గర ఉండేవాళ్ళు అనమాట. ఎందుకంటే అప్పుడు డిస్క్రిప్టివ్ టైప్ హిస్టరీ అది చాలా వచ్చేది. హిస్టరీ సబ్జెక్ట్తో తీసుకొని సివిల్ సర్వీసెస్ ఎంతమంది రాస్తారో మీ అందరికీ తెలుసు. అది ప్రిలిమినరీ అయిపోయిన తర్వాత దాని గురించి డిస్కస్ చేసుకుంటున్నాం క్వశ్చన్స్ గురించి. అప్పుడు నేను చెప్పాను అది ఫస్ట్ సూర్య టెంపుల్ ఇన్ ఇండియా అని ఇచ్చారు క్వశ్చన్ ఏది అని. ఇచ్చినప్పుడు మా వాళ్ళందరూ చెప్పారు కోనార్క్ అని. ఈవెన్ కోచింగ్ సెంటర్లలో అక్కడెక్కడ కూడా కోనార్క్ అనే చెప్పారు అనమాట. సో అప్పుడు నేను చెప్పాను అప్పటిదాకా నాకు పెద్దగా ఇమేజ్ లేదు యూనివర్సిటీలో. సో ఆ తర్వాత ఏమైందంటే ఇంకా నేను అన్నాను కాదు ఇది తప్పు కోనార్క్ అనేది అని చెప్పాను. మరి నువ్వు చెప్పు అంటే మా నాన్నగారు నాకు చిన్నప్పటి నుంచి చెప్తుండేవాళ్ళు. మొధేరా గుజరాత్లో ఉన్న మొధేరా సూర్య టెంపుల్ ఇస్ ద ఫస్ట్ సూర్య టెంపుల్ ఇన్ ఇండియా అనమాట. దీని గురించి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఒక వీడియో కూడా చేశారు. అది ఎంతమంది చూసారో నాకు తెలీదు. సో అప్పుడు చెప్తే అప్పుడు అందరు నన్ను తిట్టారా నీకేం తెలుసు మేము పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లో రావుస్లో బ్రెయిన్ట్రీలో అట్లాంటి వాటిల్లో తీసుకుంటున్నాము వాళ్ళు తప్పు చెప్తారా వాళ్ళకి తెలియదా అని ఎగిరారు నా మీద. సరే నేను చెప్పాను మీరు ప్రిలిమినరీ కీ వస్తుంది కదా కీ వచ్చిన తర్వాత చూడండి అప్పుడు ఏది కరెక్ట్ అవుతుందో చూడండి. నాకు మా నాన్నగారి మీద అపారమైన నమ్మకం. మా నాన్న చాలా నాలెడ్జ్ ఫెలో. సో అప్పుడు ఏమి సాధనాలు లేక ఆయన బయటకు రాలేకపోయారు. ఆ పల్లెటూరులో మగ్గిపోయారు. అయితే ఆ తర్వాత కీ రిలీజ్ అయినప్పుడు చూస్తే అక్కడ మొధేరా సూర్య టెంపుల్ ఇస్ ద ఫస్ట్ సూర్య టెంపుల్ అనేది ఆ కీలో ఉందన్నమాట. అందుకని ఇప్పటి బ్యాచెస్ వరకు కూడా వారిజ అంటే చాలా తెలియగలది. ఆ అమ్మాయితో ఒకసారైనా మాట్లాడండి అని ఇప్పుడు బ్యాచ్కి కూడా చెప్తూ ఉంటారనమాట. నిన్న రీసెంట్గా మొన్న ఈ మధ్య కాలంలో నేను యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు కూడా స్టూడెంట్స్ వచ్చినప్పుడు అడిగితే వారిజ అంటే తెలుసు మేడం మాకు మీ గురించి చెప్తూ ఉంటారు అని చెప్పారనమాట. ఇప్పుడు సెకండ్ ఇయర్ పిల్లలు. సో అలాగనమాట. అంటే మనం చాలా ఇంటీరియర్ క్వశ్చన్స్ తెలుసుకోవడం అనేది చాలా అవసరం అండి. నేను మా స్టూడెంట్స్కి కూడా నేను అదే చెప్తుంటాను. మీకు ఇలాగా అంటే ఎక్కువ లెంతీ లేకుండా నేను ఆర్కియాలజీలో మీకు ఇంటీరియర్ క్వశ్చన్స్ చెప్తూ ఉంటాను. అలాగే జాబ్స్ ముఖ్యంగా ఫస్ట్ జాబ్స్ ఏముంటాయని నేను చెప్తుంటాను. ఆ తర్వాత ఇంటీరియర్ క్వశ్చన్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.